ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరుద్ధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవి వెనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, వివాదములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన విషయాన్ని మనకు వివరిస్తున్నాడు. ఆత్మ నియమము, శరీర నియమము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరుద్ధంగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురు వాటిని చెయ్యకుందురు. ఈరోజు మనిషి ఎక్కడ పొరపాట్లో పడిపోతున్నాడు, ఎక్కడ తను ఈడవబడుతున్నాడు అనడానికి అపోస్తలుడైన పౌలు చాలా ఆలోచించి దేవుడు తనకు ప్రత్యక్షపరిచిన చాలా విశేషమైన విషయాన్ని ఈరోజు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మంచి మనిషిగా ఉండాలని అనుకుంటారు, కానీ ఎక్కడో చెడిపోతున్నారు, ఎక్కడో పాడైపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ శరీర నియమము, ఆత్మ నియమము రెండు ఉన్నాయి. ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, శరీరరీతిగా ఉండాలని శరీరము కోరుతుంది. అపవాదైన సైతానుడు శారీరక క్రియల ద్వారా మనిషి జీవితాన్ని పాడు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ అందుకే మనిషి ఏదైతే చెయ్యాలనుకుంటారో, ఎలా అయితే ఉండాలనుకుంటారో అలా ఉండలేక, అలా చేయలేక, ఏదైతే చెయ్యకూడదు అనుకుంటారో అదే చేస్తూ జీవితంలో పడిపోతున్నారు, చాలా వరకు చెడిపోతున్నారు. అయితే అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రము మనిషి జీవితంలో జరుగుతున్న పాప నియమం గురించి హెచ్చరిక చేస్తుంది. మనిషి ఏ విధంగా పనిచేయటం ద్వారా ఆయన పాపంలో పడిపోతున్నారు, ఏ నియమము ఆచరించడం ద్వారా దేవునికి అజ్ఞాతిక్రమించి పాపిగా పరిగణింపబడుతున్నాడు ధర్మశాస్త్రం చెప్తోంది. కానీ పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, ఏవండి మన జీవితానికి ఆయన బోధించి నీతిని గురించి, నీతి మార్గం నడిపించే వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మకు ఆ గొప్ప అనుభూతి ఉంది. అయితే ఈరోజు ఓ దేవునికి బిడ్డ, నువ్వు పాప నియమం బట్టి నడుస్తున్నావా, దైవ నియమం బట్టి నడుస్తున్నావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా, ధర్మశాస్త్రమును బట్టి నడిపించబడుతున్నావా?
ధర్మశాస్త్రం బట్టి నడిపించబడితే నువ్వు ఎప్పుడు పాపివి 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 అని ధర్మశాస్త్రం నీకు హెచ్చరిక చేస్తుంది. అదే గనుక ఆత్మచేత నడిపించబడితే అనుక్షణము నీ పాపాలు ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన పాపముల గురించి గద్దింపు చేస్తాడు, మన అపవిత్రత గురించి ఆయన మనకు హెచ్చరిక చేస్తాడు. కాబట్టి అనేక సార్లు మన పాపక్రియలను బట్టి మనము మరి ఒప్పుకుంటూ మన జీవితాలు సరి చేసుకుంటూ మనం బ్రతికే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పబడుతుంది. శరీర క్రియలు ఏదైతే ఈరోజు పాప నియమముతో ఇమిడిపడి ఉన్నదో శరీర సంబంధమైనటువంటి క్రియలు అదేంటంటే సుమారుగా 15 రకాల కార్యాలు ఇక్కడ లిస్ట్లో అపోస్తలుడైన పౌలు పెట్టి ఉన్నాడు. ఒకటి జారత్వము, అంటే వైవాహిక జీవితము కాకుండా ఒక వ్యక్తి తన జీవితాలు అపవిత్రపరచుకోవడం, వేరే ఇతర స్త్రీలతో సమకూడి జీవించడము. అపవిత్రత, తను అనేక విషయాల్లో తన జీవితానికి మాటల ద్వారా కానీ చూపు ద్వారా కానీ అపవిత్రతలో పడడం. మూడోదిగా తన శరీరము నిండుగా కామముతో నిండిపోయి వాయువర్షాలు లేకుండా ఆయన జీవించడము, కాముకత్వము. నాలుగోదిగా విగ్రహారాధన, భయంకరంగా విగ్రహారాధన చేస్తూ కేవలం బొమ్మలను మొక్కడమే కాదు కానీ తన గుండెలో ఎవరో ఒక రూపాన్ని చేసి ఆ రూపం గురించి ఆయన ఆలోచించి అది కూడా విగ్రహార్థంతో సమానం. అభిచారము, ద్వేషములు, ఇతరులకు ద్వేషిస్తూ అభిచారం అంటే తన యొక్క జీవితంలో ఆయన దేవుని యొక్క పద్ధతి నుంచి తొలగిపోయి అనేకమైన ఆచారాలకు లోబడిపోవడం. తర్వాత ద్వేషములు, ఇతరులకు ద్వేషిస్తూ ఎవరిని ప్రేమించకుండా శరీర క్రియలలో ద్వేషబుద్ధి బాడీ నిండుగా ఉంటుంది, ఎవరికి వారు తీసుకోరు. ఇతరులతో కలహము, ఎవరితో అయినా గొడవ పడాలి, ఎవరు నాకు ఏమంటే నేను ఎందుకు భరించాలి అనే కలహము కలిగిన వారు శరీర సంబంధులు. ఇతరులు మేలును అంటే ఓర్చుకోలేక మత్సరపడ్డం, ఎవరు బాగుపడితే వారిని చూసి ఓర్వలేకపోవడం కూడా అది దేవునికి నచ్చనిది, మత్సరములు. ఇక 9ది క్రోధములు, భయంకరమైన కోపము, ఆవేశము. ఇక 5దిగా కక్షలు, ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకొని జీవించడం. ఇక 11ది భేదములు, భేదాలు, ఇతరుల పట్ల భేదాభిప్రాయాలు చూపించడం. ఒకరొక మాట అంటే దానికి ఏమాత్రం ఏకీభవించక భేదాలు చూపించడం. తర్వాత విమతములు, 12ది విమతములు అంటే మతభేదములు, వారి మనస్తత్వాలు భేదాభిప్రాయాలు కలిగి ఉండడం. తర్వాత అసూయ, భయంకరంగా 13వ నంబర్లో ఏమో అసూయ ఉంది. ఒకరికి చూసి ఓర్వలేకపోయారు, ఒకరు మంచిగా ఉంటే తట్టుకోకపోవడం. తర్వాత మత్తతలు, ఇక మత్తుగా ఉండడం, ఏదో ఒక మత్తు పదార్థాలు సేవించడం. చివరిగా 15ది అల్లరితో కూడిన ఆటపాటలు. ఒకప్పుడు పౌలు దినాల్లో అయితే అది ఏ డ్యాన్స్ ప్రోగ్రామో లేకపోతే ఏదో ఒక ఫైటింగో ఇలా ఉండేది. కానీ ఈ రోజుల్లో అయితే రకరకాల విధమైనటువంటి మరి సినిమాలు, రకరకాల విధమైనటువంటి ప్రోగ్రాములు ఏవైతే ప్రజలకు ఆకర్షిస్తుందో ఆ ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటల్లో పనికిమాలినటువంటి భయంకరమైన విషయాలను ఆకర్షించబడి వాటిలో ఉండిపోతున్నారు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము అట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ 15 రకాల కార్యకలాపాలలో ఏ బిడ్డలైతే చేరుతున్నారో, ఏ బిడ్డలైతే దాన్ని అనుసరిస్తున్నారో, యేసు ప్రభు తన రక్తమిచ్చి మనను కొనుక్కున్నాడు. దేనికంటే తన రాజ్యమును స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యంలో మనలను ప్రవేశింపపెట్టాలని, మనం పరిశుద్ధ జనాంగంగా ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
కానీ ఈ 15 రకాల శరీర క్రియలు మానవుని జీవితానికి, కుటుంబాలకు ఆ దేవుని యొక్క రాజ్యం నుండి స్వతంత్రించుకోకుండా మనను అడ్డుపడుతుంది. ఈ భోగ విలాసాలకు, ఇలాంటి సర్ద శిఖార్లకు అలవాటు పడిన వారు ప్రార్థన కంటే ఈరోజు అనేక మంది సంతోషము, సరదాగా ఉండాలి అని రకరకాల కార్యకలాపాలలో పాలు పొందుతున్నారు. అది మీకు పరలోక రాజ్యానికి దూరం చేసేది కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసే అనుభూతి మీకు ఇవ్వదు. చాలామంది క్రైస్తవులు ఆదివారం దేవుని మందిరానికి రావడం కంటే, ఆదివారం ప్రార్థించడానికి రావడం కంటే చాలా వరకు లోకరీత్యా తిరిగి సంతోషించడం, ఆనందించడానికి ఎక్కువగా కాలాన్ని వారు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆర్థికంగా కూడాను వారు కేటాయిస్తున్నారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వినడానికి ఈరోజు వారు నిరాకరిస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నా దేవుని బిడ్డ, దివారాత్రము ఆయన వాక్యము ధ్యానించాలి, దాని ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. దాన్ని ధ్యానించినప్పుడు మనము ధన్యులమవుతాం. కానీ మీరు వారంకొక రోజు క్రైస్తులై మీకు ఏదో సమయం దొరికినప్పుడు ఎవరో చెప్తున్నారు మీకు, ప్రతిరోజు వెళ్ళిపోవడం ద్వారా మనకు మేలు, మనకు మంచి అని, అది సైతాను మాట. ప్రతిరోజు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము సంతోషంగా ధ్యానించడం ద్వారా అది మీకు ఆశీర్వాదం. కానీ సైతాన్ ఏమంటున్నాడు, మీకు ఆల్రెడీ వచ్చు కదా, మీరు ఇంట్లో చదువుకుంటున్నారు కదా, మీకు అన్నీ వచ్చే కదా, అసలు రానిదంటూ ఏముంది, అక్కడికి వెళ్ళి నేర్చుకొని, ఇక మీరు నేర్చుకోవడానికి వస్తున్నారని అనుకోకూడదు. దేవుని ఆరాధించడానికి వస్తున్నాడు. దేవుని మాటలు ధ్యానించి ఉదయ సాయంకాలం ప్రార్థించడానికి వస్తున్నారు. సేవకుడు ఎన్నో విధాలుగా తపన పడుతున్నాడు, బిడ్డలందరూ ఆత్మీయంగా ఉండాలి, సహవాసంలో ఉండాలని. కానీ ఈరోజు దైవ సహవాసము కంటే అపవాది సాతానిక సహవాసములో, అపవాది సాతాను నేర్పించేటటువంటి వాటిలో అనేక మంది సంతోషంగా మరి తిరుగుతూ ఉన్నారు. చాలా చాలా నేరము. దాని ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనము అనుకోకుండానే మెల్లిగా మనం కోల్పోతున్నాం, ఆ దైవ రాజ్యాన్ని కోల్పోతున్నాం. కనుక జాగ్రత్త పడదాం, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఈ 15 రకాల శరీర క్రియలను మనం ఓడిద్దాం, దేవునికి మహిమకరి జీవించుదాం. రండి, తలలోంచుకొని దేవుని యొక్క మహోన్నతమైన నామానికి స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ యొక్క అమూల్యమైన స్వరాన్ని మేము విని ఉన్నాం. ప్రభువా, శరీర క్రియలు ఏమిటో, మా శరీరాన్ని బట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటో, ఏవైతే పరలోక రాజ్యం నుంచి మమ్మల్ని వేరు చేయబోతుందో దాని గురించినటువంటి చిట్టను మాకు బయలుపరిచారు. కనుక ప్రతి బిడ్డలు అది గ్రహించి ప్రభువా, చిట్టలో ఉన్నటువంటిది ఏదైనా మేము చేస్తున్నట్లయితే దానిని దూరపరిచి నేను మీ యొక్క ఆత్మీయంగా మీలో మీ వాక్యానికి లోబడిన వారే జీవించే భాగ్యం అనుగ్రహించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.